మార్కెట్ నుంచి తెచ్చి పెట్టుకున్న ముక్కల్ని స్మెల్, కంపు, వాసన రాకుండా కడిగి ఉప్పు, కారం కలిపి పెట్టుకోవాలి. అప్పుడే కూర బాగుంటుంది. ఆ తర్వాత చింతపండుని నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అదిగో చూశారు కదా చింతపండు. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కడాయి పెట్టేసి దానిలో తగినంత నూనె, మళ్ళీ చెప్తున్నాను, తగినంత నూనె పోసుకొని వెయిట్ చేయాలి. ఎందుకంటే మన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయడం కోసం ఒకేది వచ్చేసాయి. స్టార్ ఐటమ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి అలా ఎలా తిప్పాలి మీకు తెలిసిందే కదా, ఎప్పుడు చెప్పేదే. తిప్పి 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 వెయిట్ చేయాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం వెతకాలి. దొరికింది, అదిగో వేసేసాం. ఆ తర్వాత ఇంకా ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకొక ఐటెం, అది కూడా వేసేయాలి. చూసారా ఎంత పడిందో చూడండి. ఓకే, అది కూడా మంచిగా కలుపుకోవాలి. కలిపి కలిపి మొత్తం ఆ పేస్టే ఉంది, ఇంక ఉల్లిపాయలు ఏమున్నాయి అక్కడ, బట్ టేస్ట్ అదేనంట. ఏం చేస్తాం చెప్పండి, ఏక తప్పదు. అలాగే ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అన్నింటినీ అందులో యాడ్ చేసుకోవాలి. ఒక్కటి కూడా పక్కన పెట్టుకోవద్దు, ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది కదా. మొత్తం అందులో వేసేసి ఉప్పు, కారం, ఇంకా కారం పడలేదా, ఉప్పే పడుతుంది మళ్ళీ. ఇప్పుడు పసుపు, ఆ తర్వాత కారం, ఈ కారం, అదిగో కారం వచ్చేసింది. ఈ కారం కూడా వేసాం. అలాగే తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ప్రిపేర్ ఇంకా జస్ట్ పక్కన పెట్టాం కదా, అది చింతపండు రసం పోసేసి ఫుల్గా పోసేసి అంతే, దాని మీద మూత పెట్టేసుకోవాలి. ఏంటి ఏం చూస్తున్నాం, పెట్టాం, అదిగో ఉడుకుతుంది, బాగానే ఉడికిపోతుంది. చాలా సింపుల్, చెప్పినంత ఈజీ కాదు బట్ సింపులే. చూసారు కదా. ఇప్పుడు ఏం లేదు, గరిటతో తిప్పకుండా అలా రెండు చేతులతో పట్టుకుని ఎలా 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 ఊపాలి. అప్పుడు కొంచెం కింద పైకి కిందకి అవుతాయి అన్నమాట. గరిటతో తిప్పారనుకో ముక్కలు అయిపోతాయి. సో ముక్కలు అవ్వకుండా ఉండాలంటే ఇలాగే తిప్పాలి. ఇంకొకసారి దగ్గరికి వెళ్ళి చూడండి, అదిగో బబుల్స్ వస్తున్నాయా అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఇంకొకసారి మూత పెట్టి అలా తీసాం, అంతే, కట్టేసేయండి ఇక, లేదంటే పాడైపోతుంది. అంతే, టేస్టీ ఫిష్ పులుసు రెడీ.